కి స్వాగతం. కామాంధుడైన తమ్మినపట్నం గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్ను వెంటనే తొలగించాలని నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలము తమ్మినపట్నం గుమ్మెలదిబ్బ గ్రామస్తులు డిమాండ్ చేశారు. శనివారం నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలయ చైర్మన్ అయి ఉండి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. ఆలయ చైర్మన్ అయిన తర్వాత స్వలాభం కోసము దేవాలయ నిధులు దుర్వినియోగం చేశాడన్నారు. ఆలయ ప్రతిష్టను దిగదార్చిన సతీష్ యాదవ్ను తొలగించాలన్నారు. కామాంధుడయ్యిన సతీష్ యాదవ్ ఆలయ చైర్మన్గా ఉండే అర్హత లేదని, భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని, మహిళలు దేవాలయానికి రావాలన్న భయపడే పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కె వెంకటేశ్వర్లు, ఎన్ సుబ్రహ్మణ్యము, బి సుబ్రహ్మణ్యము, ఏ వెంకటేశ్వర్లు, ఎం శివయ్య, ఎన్ శ్రీనివాసులు, కె సుధాకర్, కె వెంకటేశ్వర్లు, ఐ అశోక్, ఐ కోటయ్య తదితరులు పాల్గొన్నారు. తమ్మినపట్నం గ్రామ ఎక్స్ సర్పంచ్ని నేను. అయితే తమ్మినపట్నం గ్రామంలో అతి పురాతనమైనటువంటి కోదండరామస్వామి దేవాలయం ఉన్నది. ఆ యొక్క దేవాలయము పునర్నిర్మాణం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి కఠోరమైన దీక్షలతోటి ఆ యొక్క గుడిని పునర్నిర్మాణం చేయడం జరిగింది. గత 10-12 సంవత్సరాలుగా ఆ యొక్క గుడి పవిత్రతను కాపాడుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతూ వస్తున్న యొక్క గుడి తమ్మినపట్నం కోదండరామస్వామి గుడి. అయితే ఈ 10-12 సంవత్సరాల తర్వాత ఈ గత సంవత్సరం నుండి కొత్తగా చైర్మన్ నిర్మించడం జరిగింది. కోటా సతీష్ అని తమ్మినపట్నం కోదండరామస్వామి దేవాలయానికి కోటా సతీష్ అనే వ్యక్తిని తమ్మినపట్నం గుడికి చైర్మన్గా నిర్మించడం జరిగింది. అయితే గత సంవత్సరం నుంచి ఈ వ్యక్తి అతను స్వలాభం కోసం అనేక కార్యక్రమాలు, ఎట్లా అంటే మనకు అవసరం లేని ప్రోగ్రాలు పెడుతూ విపరీతంగా ఖర్చు చేస్తూ గుడి యొక్క సొమ్ముని నీరు కారుస్తూ తన స్వలాభం కోసం హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద ఈవెంట్లు అని చెప్పి వైజాగ్ డాన్సర్లని, కేరళ నుంచి వాయిద్యాలు, డ్రమ్ములు, రకరకాల ప్రోగ్రాలు ఎక్కడ చూసి ఎరిగి ఉన్నాం మేము. వాస్తవంగా అయితే కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం ఎన్నో రాష్ట్రాల జనాలు వస్తారు. అలాంటి గుడికి కూడా ఇన్ని ప్రోగ్రాలు పెట్టి ఇంత వ్యవస్థ నేను చూడలే ఇంతవరకు. అట్లా కేవలం ఏంది ఇతను స్వలాభం కోసం చేయడం తప్పితే ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఇంకోటి అయితే కాదు. ఈ పని చేస్తూ ఖర్చు పెడుతున్నా కానీ మేము ఎప్పుడూ కూడా సరేలే గుడి డబ్బే కదా అని చెప్పి మేము ఎప్పుడూ కూడా ప్రశ్నించలా, వదిలేసాం. అయితే గత 2 రోజుల నుంచి ఇతను ఒక అమ్మాయితోటి అసభ్యకరంగా నెల్లూరులో గెస్ట్ హౌస్లో అమ్మాయిని పెట్టుకొని డాన్సులు వేస్తూ వేలలేస్తూ తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్న వీడియో హల్చలైంది. ఇలాంటి వ్యక్తి ఈ విధంగా పవిత్రమైనటువంటి దేవస్థానం చైర్మన్గా ఉండడానికి అర్హుడు కాదనేది మా నినాదం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వల్ల మా మనోభావాలు దెబ్బతింటాయి. పవిత్రమైనటువంటి గుడికి చైర్మన్గా ఉంటే ఇలాంటి పనులు చేస్తే ఆ పవిత్రత ఎక్కడ కాపాడుతాడు ఇతను? కాబట్టి ఇతన్ని తక్షణమే తొలగించాలని చెప్పి మా యొక్క డిమాండ్. మేము కేవలం ఎవరికి సంబంధం మా గుడి, మా తమ్మినపట్నం గ్రామ పంచాయతీ గుడి పవిత్రతను కాపాడడం కోసమే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తి అనర్హుడు తక్షణమే తీసేయాలని చెప్పి మేము కరాఖండిగా కోరుతున్నాం. ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతుంటాయని. బయట ఎవడైనా తెలిసినోడు ఏమయ్యా మీ గుడికి సంబంధించి కామాంధుడు అంట కదా చైర్మన్ అంటే మేము ఎవరికి సమాధానం చెప్పాలి? కాబట్టి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తి ఉండకూడదని మా కోరిక. అలాగే ఇలాంటి కామాంధుడు చైర్మన్గా ఉంటే గ్రామంలో ఉంటే ఆడవాళ్ళు గుడికి ఏ విధంగా పోతారు? కాబట్టి ఎన్ని ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తిని తక్షణమే ఈ పదవి నుంచి తొలగించాలని చెప్పి మా యొక్క కోరిక. మా గ్రామస్తులందరం కూడా అదే ముక్తకంఠంతో ఉన్నాం ఇప్పటి వరకు. అయితే ఇతను ఈ 2 రోజులు అంచెలైన ఈ వీడియోని బట్టి ఇతను ఏం చేశాడంటే ఇది నాది కాదు, ఇది ఫేకు అని ఏదేదో వీడియోలు పెట్టి గందరగోళం చేశాడు. ఇప్పుడు వీడియో కూడా చూపిస్తాం, మీకు కావాలంటే చూడండి అది ఫేకా నిజం అనేది. ఒకసారి చూశారు. అయితే ఫేక్ అంటున్నాడు కదా, సరే ఫేకు నువ్వు కాదల్లా, నువ్వు ఫేక్ అయితే
నీ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఏం చేయాలి? నువ్వు ఒక పవిత్రమైన గుడికి చైర్మన్గా ఉంటూ నీ మీద ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి? తక్షణమే రాజీనామా చేసి నీ పవిత్రతను నిరూపించుకో. నువ్వు అదే వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించుకో, ఇంకోటి పెట్టుకో. అప్పుడు తెలుస్తుంది ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరు వీడియో తీశారు, ఎవరి ఇల్లు అది, ఎక్కడ ఇల్లు అనేది కూడా మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు ఎవరు ఏందనేది కూడా తెలుస్తుంది. అప్పుడు తెలిపోద్ది నీ ప్రాతిపత్యం ఏందనేది. నాది కాదు, అది మార్పింగ్ చేశారంటే కుదిరేది కాదు. ఇతను ఒకనాటి మనిషి కాదు ఇతను వాస్తవంగా. ఎందుకంటే గతంలో ఇతను అంటే ఈ విషయం ఎప్పుడైతే బయటపడితే అన్నీ కూడా వస్తాయి, మాకు తెలుసు, మొత్తం వస్తాయి. ఇతను కంపెనీల్లో స్టాప్ ఇప్పిస్తానని చెప్పి గూడూరులో అక్కడికి 10 లక్షలు ఎగ్గొట్టి దాన్నే కేసు పెట్టి అడిగితే పెద్దోళ్ళని అడ్డం పెట్టుకుని తిరుగుతున్నాడు. ముస్లింలో ఒకరికి 5 లక్షలు ఎగ్గొట్టి దాన్నే పెద్దల్ని అడ్డం పెట్టుకుని తిరుగుతున్నాడు. నెల్లూరులో ఒక టిప్పర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి అది. ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇదే కాక ఇతను ల్యాండ్లు కూడా అవకాశం ఉందని చెప్పి ల్యాండ్లు కూడా వాళ్ళ పేర్ల మీద మార్చుకున్న వైను చాలా ఉన్నాయి. కాబట్టి అన్నీ క్రమేణా బయటకు వస్తుంది. కాబట్టి ఇతను తక్షణమే ఇలాంటి వ్యక్తి ఈ పవిత్రమైనటువంటి గుడికి అనర్హుడు అని చెప్పి మేము గట్టిగా వారిస్తున్నాం. ఇతను ఖచ్చితంగా ఈ పదం నుంచి తొలగాలని చెప్పి, లేదంటే మా బనవాళ్ళు దెబ్బతింటాయి తొలగకుండా అట్లా కనుక ఉంటే మేము ఇదే ప్రెస్ మీట్, మేము ఇదే దేవాలయం దగ్గర అందరూ గ్రామస్తులందరూ కూడా కూర్చొని మా యొక్క నినాదాన్ని తెలుపుదామని వచ్చి ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, అదేవిధంగా దయచేసి ఇతన్ని తొలగించమని గౌరవ మా గూడూరు శాసనసభ్యులు పాల్ సునీల్ కుమార్ని కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే గుడి యొక్క పవిత్రతను కాపాడమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ గుడి యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఉంది. కాబట్టి మేము ఆయనకి ఒకటే కోరుకుంటున్నాం, సార్ మీరు ఈ విషయంలో ఖచ్చితంగా ఇతన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇతని వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మాకు తెలుసు మీరేంటో అనేది, మీరు జెన్యున్గా ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించడం మాకు తెలుసు. కాబట్టి దయచేసి ఇతన్ని ఈ యొక్క పదవి నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటూ వేరొకరిని మంచి వ్యక్తుల్ని పెట్టి ఆ యొక్క గుడి పవిత్రతను కాపాడవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నేను ప్రజెంట్ తమిళపట్నం సర్పంచ్ని. అయితే ఈరోజు మా పంచాయతీలో ఈ వార్త వినడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 6 నెలలైంది అతన్ని చైర్మన్గా పెట్టి. అంతకుముందు పురాతనమైన దేవాలయాన్ని కీర్తి చేసినటువంటి శ్రీ ఎర్రటపల్లి జానకిరామరెడ్డి గారు దాన్ని బాగా సుందరవనంగా తీర్చిదిద్ది ఈరోజు దాన్ని ప్రజలందరూ ఆహ్లాదకరంగా వచ్చి దేవుని మొక్కుకునే సందర్భంలో ఇలాంటి వార్త వినడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కావున ఈ ప్రజలందరూ కోరిక మేర, మా పంచాయతీలోని ప్రజలందరూ కోరిక మేర నిన్న జరిగినటువంటి శ్రీరామనవమి ఉత్సవాల్లో కళ్యాణం కోసం పోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు రోజున నిన్న. అందుకని చెప్పేసి నాకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేసి అన్న ఎలా వెళ్ళాలి అని చెప్పేసి నాకు ఎన్నో ఫోన్లు. కావున గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని నేను ఏం కోరుకున్నానంటే పంచాయతీ ప్రజల తరఫున ఇలాంటి చైర్మన్ని మీరు గమనించి పంచాయతీ ప్రజలందరి మనోభావాలు దెబ్బతినకుండా భక్తిపరమైన ఇంకెవరైనా మంచి చైర్మన్లుగా మీరు నియమించగలరని మిమ్మల్ని కోరుకుంటూ మీ నిర్ణయం కోసం మేమందరం ఎదురు చూస్తుంటామని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నామన్నా.